హాయ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో వినాయక చవితి పూజ అనేది ఎలా జరిగిందో మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ మట్టి గణపతిని తెచ్చుకుని చక్కగా పూజ అయితే చేశాను. మట్టి గణపతితో పాటు నా చేతులతో ఒక పసుపు గణపతిని కూడా చేసి పూజలో పెట్టి పూజ అయితే చేశాను. మీరు కూడా మట్టి గణపతికే పూజ చేయండి, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్కి చాలా బెస్ట్ అన్నమాట. ఇది మనం నిమజ్జనం చేసినప్పుడు వాటర్లో తొందరగా కరిగిపోతుంది, అందుకే అందరం మట్టి గణపతిని పూజించాలి. అలాగే వినాయకుడికి ఇష్టమైన 5 రకాల ప్రసాదాలు అయితే ఇక్కడ చేశాను. అవి శనగల తాలింపు, పులిహార, పప్పులో ఉండ్రాళ్ళు, బెల్లపు తాలికలు, పరవాన్నం, అలాగే పండ్లు కూడా పెట్టి పూజ అయితే చేశాను. ఇక్కడ పొద్దున్నుంచి కంటిన్యూస్గా వర్షం అయితే పడుతుందన్నమాట. గుడికి వెళ్ళడం అస్సలు కుదరలేదు, అందుకే ఇంటి దగ్గరే ఇలా పూజ అయితే చేసుకున్నాను. క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంది. అలాగే మీ పిల్లల బుక్స్ కూడా పూజ దగ్గర పెట్టి చక్కగా ఓము, స్వస్తిక్ సింబల్ వేసి పూజ అయితే చేయండి. నేను కూడా ఇలాగే చేశాను. ఇలా చేయడం వల్ల మన పిల్లల చదువులకి ఎటువంటి విఘ్నాలు అనేవి కలగవు అన్నమాట. ఇలా చిన్నప్పటి నుంచి చేయడం మా అమ్మ వాళ్ళు నేర్పించారు. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.